మనం మిగతావి కూడా చూసుకుందాం. ఎందుకంటే బీసీసీఐ నుంచి కానీ లేకపోతే కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి కానీ అజిత్ అగర్కర్ నుంచి కానీ ప్రెజర్ వచ్చింది అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. నిజంగా వచ్చిందా? ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అన్నట్టుగా కూడా అశ్విన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మతో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే అయిపోయిందో ప్రెస్ కాన్ఫరెన్స్లో భాగంగా రోహిత్ శర్మ తర్వాత అశ్విన్ మాట్లాడాడు. ఆ అశ్విన్ ఏంటంటే అట్ ప్రెజెంట్ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఈ మ్యాచ్ తర్వాత నేను రిటైర్ అవబోతున్నాను అన్నట్టుగా ఒక కీలక ప్రకటన చేశాడు. బట్ ప్రశ్నలు తీసుకోవటం లేదు, అంటే నేను ఆ క్వశ్చనియర్ అనేది జర్నలిస్టుల నుంచి తీసుకోవటం లేదు అన్న ఒక కీలక కమెంట్ చేశాడు. ఎందుకు తీసుకోవట్లా, దీనిపై వివరణ ఎందుకు ఇవ్వలేదు అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అంటే ఎవరో ప్రెజర్ చేశారు అన్నట్టుగా కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. దీన్ని మెయిన్గా ప్రస్తావిస్తూ కొంతమంది మాజీలు కానీ లేకపోతే ఫార్మర్ క్రికెటర్స్ కానీ వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దట్ టు మాజీ కెప్టెన్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కూడా ఎందుకు థర్డ్ టెస్ట్ తర్వాత ఈ టైంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ తర్వాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగబోతోంది ఒక టెస్ట్, అండ్ సిడ్నీ వేదికగా ఒక జరగబోతోంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అనేది ఫ్లాట్ పిచ్ అయినా కూడా అది బౌలర్లకి బ్యాట్స్మెన్కి ముఖ్యంగా బ్యాట్స్మెన్కి అనుకూలించే ఉన్న నేపథ్యంలో, కానీ సిడ్నీ గ్రౌండ్లో అది స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టైంలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం అనేది కరెక్ట్ కాదు. కావాలనే ప్రకటించాడు, ఎందుకంటే మనస్తాపం చెందాడా లేకపోతే పైనుంచి ఎవరైనా ప్రెజర్ చేశారా అన్నది మాత్రం స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే ఇంటర్నల్గా ఏం జరుగుతాయో జస్ట్ ఆ ప్లేయర్కి బోర్డ్కి కానీ లేకపోతే కోచ్కి కానీ క్యాప్టెన్ కానీ తెలిసే అభిప్రాయం, అంటే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకపోయిన నేపథ్యంలో వాళ్ళకి మాత్రమే తెలిసే అవకాశం ఉంది.